వెల్కమ్ టు డబుల్ 7 మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రస్తుతం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్న నేపథ్యంలో డిక్లరేషన్ అనే పదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. డిక్లరేషన్పై సంతకం చేస్తేనే జగన్మోహన్ రెడ్డిని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తాం, లేదంటే అడ్డుకుంటామని కూటమి నేతలు చెప్తున్నారు. తిరుమలకు చేరుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ గెస్ట్ హౌస్లో అయితే ఉంటారో ఆ గెస్ట్ హౌస్కు డిక్లరేషన్ ఫామ్ పంపిస్తారు. ఆయన సంతకం పెట్టిన తర్వాత స్వామివారి దర్శనానికి అనుమతిస్తాం, లేదంటే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం తదుపరి నిర్ణయం ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నమాట. అసలు డిక్లరేషన్ అంటే ఏమిటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. హిందువులు కానివారు, అన్య మతస్థులు ఎవరైనా స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేయాలి. అంటే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం 30/1987ను అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. అదే డిక్లరేషన్. హిందువులు కానివారు లేదా అన్య మతస్థులు ఎవరైనా స్వామివారిని దర్శించుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉంది, ఆయనపై మాకు నమ్మకం ఉంది, కాబట్టి ఆయన్ను దర్శించుకునే అవకాశం మాకు కల్పించండి అని డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేయాల్సి ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫస్ట్ నుంచి ఉండేది ఏంటంటే ఆయన క్రిస్టియన్ అనే ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయన క్రిస్టియన్ అంటే చర్చిలకు వెళ్తారు కాబట్టి ఆయనపై అన్య మతస్థుడు అనే ఒక అది జరుగుతుంది కాబట్టి ప్రచారము ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేయాలి అనేది గతంలో కూడా చాలామంది ప్రముఖులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు కావచ్చు, ఇలా ప్రముఖులు డిక్లరేషన్పై సంతకాలు చేసి స్వామివారిని దర్శించుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే డిక్లరేషన్ ఫామ్ కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుమల చెందిన అధికారులు అందిస్తారు. మరి ఆయన సంతకం పెడతారా పెట్టరా? పెడితే స్వామివారి దర్శనానికి పంపిస్తామంటున్నారు. ఒకవేళ పెట్టకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఆయన జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రానున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెంచింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక చర్చగా మారుతుంది. డిక్లరేషన్పై సంతకం చేస్తారా లేదా అని.